హాయ్ గైస్, మనకి 2023 అయితే ఎండ్ అయితే అయిపోతుంది. సో ఫైనల్ గా ఈ ఇయర్ లో వచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు లిస్ట్ అయితే చూద్దాం. సో బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ నేను చెప్పేది ఏది కూడా ర్యాంకింగ్ వైజ్ అయితే చెప్పట్లేదు, నాకు నచ్చిన టాప్ 10 మూవీస్ మాత్రమే చెప్తున్నా. సో ఇందులో కానీ చూసామంటే నెంబర్ 10 లో ఉండేది బేబీ మూవీ. బేబీ మూవీ అనేది ఒక నిబ్బి కాన్సెప్ట్. మనం రీల్స్ లో చూసినా, యూట్యూబ్ షార్ట్స్ చూసినా, అంతెందుకు ఏ వెబ్ సిరీస్ చూసినా కూడా ఇదే స్టోరీ అయితే ఉంటది. కానీ ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చారు అనేది మ్యాటర్ అయితే అవుతుంది. ఈ విషయంలో బేబీ మూవీ అయితే 200% సక్సెస్ అయితే అవుతుంది. క్యారెక్టర్స్ కి మనం రూట్ చేస్తాం. స్టోరీ బాగున్నా బాగోకపోయినా క్యారెక్టర్ ఆర్క్ డెవలప్మెంట్ మనకి నచ్చడం వల్ల ఎటువంటి బిహేవియర్ వచ్చిన మూవీలో మనమైతే అడ్జస్ట్ అయితే అవుతాం ఆ క్యారెక్టర్స్ ది. సో దీని వల్ల బేబీ మూవీ టుడేస్ రియాలిటీని బాగా ప్రొజెక్ట్ అయితే చేశారు మెయిన్ స్క్రీన్ లో. సో దీని వల్ల ఇది నా టాప్ 10 మూవీ. నెంబర్ 9 గానీ చూసామంటే మ్యాడ్ మూవీ. సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే లిమిటెడ్ గానే ఉన్నాయి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కేవలం ఫన్ కోసమే వెళ్ళమన్నారు. సో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ట్రైలర్ ఇంకా టీజర్ లో, మూవీలో 200% డెలివర్ అయితే చేశారు. దీని వల్ల మ్యాడ్ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ హార్టెడ్ గా వెళ్ళిపోద్ది, ఏ క్యారెక్టర్ కూడా ఓవర్ గా రిజిస్టర్ అవ్వకుండా సరిగ్గా ప్రతి పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. దీని వల్ల నాకు మ్యాడ్ మూవీ అయితే బాగా అయితే నచ్చింది. సో లిస్ట్ లో ఇంకా ముందుకు గానీ వెళ్ళామంటే మనకు ఉండేది విరూపాక్ష. విరూపాక్ష ఇస్ మెయిన్లీ సూపర్ మూవీ. ఈ ఇయర్ కి వచ్చిన అన్నిట్లో కల్లా చూసామంటే స్క్రీన్ ప్లే ఇంకా ట్విస్ట్ రివీల్ లో ఇది బెస్ట్ మూవీ. అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ అయితే చేయం. ఈ కైండ్ ఆఫ్ రైటింగ్, ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అన్నది నెవర్ బిఫోర్. అసలు ఆల్మోస్ట్ రంగస్థలం తర్వాత ఆ రేంజ్ ట్విస్ట్ అయితే మనమైతే చూస్తాం ఈ మూవీలో. సో దీని వల్ల హీరో యాక్టింగ్ కొంచెం అటు ఇటుగా అయితే ఉంటది ఇందులో, సాయి ధరమ్ తేజ్ది. అయినా సరే అక్కడెక్కడా లోటు తెలియకుండా కేవలం స్క్రీన్ ప్లే మ్యాజిక్ వల్ల మూవీ అయితే కంప్లీట్ సక్సెస్ అయితే అయ్యింది. సో ఇంకా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయని నేనైతే ఇంకా చూస్తున్నా. నా ఫేవరెట్ వన్ ఈ లిస్ట్ లో అయితే విరూపాక్ష. ఇంకా ముందుకు గానీ వెళ్ళామంటే మనకు వచ్చే మూవీ మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీలో అయితే నవీన్ యాక్టింగ్ ఇంకా అనుష్క యాక్టింగ్ ఇద్దరిది చాలా బాగుంటది. కొన్ని ఆస్పెక్ట్స్ లో అయితే మనం వీళ్ళిద్దరికి ఉన్న కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది, ఇంకా ముందుకి అయితే మంచిగా వెళ్తుంది అనుకుంటాన్న టైంలోనే మనకి ఆ హార్ట్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఆ చైల్డ్ గురించి మనకైతే తీసుకొస్తారు. ఈ మూవీలో అయితే మేజర్ పాజిటివ్ అయితే అదే. ఆ మెసేజ్ ఏదైతే మనకి ఎండ్ అవుతుందో మూవీలో అదైతే చాలా చాలా బాగుంటుంది. దీని వల్ల ఈ లిస్ట్ లో నేను దీనికి ఇచ్చేది 6th పొజిషన్. ఇంకా నెంబర్ 5 గానీ వెళ్ళామంటే బలగం. మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ గానీ, అసలు ఇలాంటి ఒక మూవీ వస్తుందని గానీ మాక్సిమం ఆడియన్స్ కి అయితే తెలియదు. కానీ తెలంగాణలో ఉండే విలేజెస్ లో ఉన్న డీప్ రోటెడ్ స్టోరీ వల్ల మనకి చాలా చాలా మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది ఈ మూవీకి. మూవీలో ఉండే స్క్రీన్ ప్లే, ఆ నల్లి బొక్కల కోసం జరిగే గొడవ, ఇదంతా కూడా మూవీ అయితే చాలా చాలా బాగుంటది. మనకి క్యారెక్టర్స్ అన్ని కూడా నేచురల్ గా ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా యాక్ట్ అయితే అవుతాయి. దీని వల్ల మూవీ అయితే అందరికి ఎంగేజింగ్ అయితే అనిపించింది. ఇంకా తను తీసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద కూడా మనందరికి ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది. సో ఇది టాప్ 5 మూవీ. సో నెంబర్ 4 గానీ వెళ్ళామంటే లియో మూవీ. లియో అయితే మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి మూవీకి, కానీ నాకు పర్సనల్ గా అయితే లియో మూవీ అయితే నచ్చింది. ఎల్సీయూ కనెక్ట్ ఇవన్నీ పక్కన పెడితే మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే, హీరోకి ఇచ్చిన యాక్షన్, హీరోకు ఉన్న ఆర్క్, ఎక్కడా కూడా హీరోయిజం చూపించకుండా క్యారెక్టర్ ని మాత్రమే డ్రైవ్ చేశారు. అది కూడా ఒక పెద్ద స్టార్ తలపతి విజయన్ పెట్టుకుని. సో ఈ విషయంలో లోకేష్ కనకరాజ్ అయితే 100% సక్సెస్ అయితే అయ్యారు. సో యూనివర్స్ ని లింక్ చేయడం కూడా కొంతమందికి ఫోర్స్ గా అనిపించిన, అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేసామంటే డీప్ రూటెడ్ స్టోరీ ఒక న్యూ ప్లాట్ ను ఓపెన్ అయితే చేశారు. సో ఈ విధంగా నాకు ఈ మూవీ అయితే బాగా నచ్చింది. సో ఇది టాప్ 4. టాప్ 3 లో కానీ చూసామంటే ఉండేది యానిమల్ మూవీ. యానిమల్ అయితే నాకు ది బెస్ట్ మూవీ ఇయర్ మొత్తంలో. ఇది ఎందుకంటే స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్, నరేషన్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఒక్క హీరో ఎమోషన్ కి మనం కానీ కనెక్ట్ అయ్యామంటే మూవీలో లాజిక్స్ వెతకడం మనమైతే ఆపేస్తాం. ఇది ఇంకా ఏ మూవీకి మనమైతే చేయలేదు ఈ ఇయర్ రిలీజ్ అయిన వాటిలో. ఇది సేమ్ అర్జున్ రెడ్డి టైప్ లోనే ఒక డైవ్ హార్టెడ్ మూవీ. అంటే కేవలం హీరోనే సెంట్రిక్ గా పెట్టుకొని ప్లాట్ అంతా తిప్పుతారు. సో ప్లాట్ హీరోకి అనుకూలంగా వస్తుంది అన్నట్టుగా మనకి ఎక్కడ అనిపించదు, ఎందుకంటే మనం ఆల్రెడీ హీరో ఎమోషన్ కి మనం ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోతాం. సో ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగ 10,000% సక్సెస్ అయితే అయ్యారు. సో నా ఫేవరెట్ మూవీ ఇయర్ మొత్తంలో అయితే యానిమల్ మూవీ. సో అందరూ అయితే డెఫినెట్ గా ఒకసారి వాచ్ అయితే చేయాలి ఇలాంటి మూవీ అన్నది. సో మనం ఎటువంటి ఎమోషన్స్, ఫెమినిస్ట్స్ ఇవన్నీ గొడవలు ఇవన్నీ అవుతున్నా కూడా మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర హై పెర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో ఫైనల్ గా ఇదైతే టాప్ 3 మూవీ. టాప్ 2 లోకి గానీ వెళ్ళామంటే నెంబర్ 2 లో ఉండేది సలార్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఒక మాస్ లుక్ లో చూడాలనుకున్నారు. ప్రశాంత్ నీల్ అయితే గ్యారంటీగా అదైతే డెలివర్ అయితే చేశారు. మూవీ పరంగా చూసామంటే ఫ్లాస్ అయితే ఉంటాయి, అన్ని మూవీస్ లో ఉంటాయి. కానీ ఈ మూవీలో ఒక ఫ్లా ఏంటంటే కేజీఎఫ్ యూనివర్స్ కి లింక్ ఉందా లేదా, అలాగే ఉందనేసి 90% అందరూ కన్ఫర్మ్ చేయడం, అలాగే ఉగ్రం రీమేక్ అని ఇలా చాలా కాంట్రవర్సీస్ వచ్చినా కూడా మూవీని జస్ట్ మూవీలా గానీ చూసామంటే నాకైతే నచ్చింది. వన్ టైం వాచ్, అందరూ ఒకసారి చూడాల్సిన మూవీ. అది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఉంటది ఒక మంచి మ్యూజిక్ తో గానీ చూసామంటే. సో దీని వల్ల మూవీ అయితే నాకు బాగా నచ్చింది. టెక్నికాలిటీస్ చూసినా, మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చూసినా, హీరో యాక్టింగ్ చూసినా, హీరోకి పడ్డ ఎలివేషన్స్ చూసినా, ఫ్యాన్ ఫీస్ట్ మూవీ చెప్పాలంటే నెంబర్ 2 లో ఉండేది సలార్. మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ కూడా ఈ ఇయర్ కి. సో టాప్ మూవీ ఇయర్ మొత్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనేసి చెప్పొచ్చు అంటే 2018. ఈ మూవీ తెలుగు మూవీ అయితే కాదు, సో మలయాళం మూవీ. అందరూ కూడా రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి అయితే కాంట్రవర్సీ
కాంట్రవర్సీ కూడా ఆల్రెడీ అయితే జరిగింది. ఎలా అంటే ఇప్పుడు తెలుగు మూవీస్ ని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు కేవలం అవుట్ సైడ్ మూవీస్ ని ఎంకరేజ్ చేస్తున్నారని. ఇక్కడ కానీ సరిగ్గా కానీ చూసామంటే ఈ మూవీలో అక్కడ జరిగిన డిజాస్టర్ ఏదైతే ఫ్లడ్స్ అయితే వస్తాయో మనకి ప్రతి క్యారెక్టర్ ఆఖరికి బోట్ నడిపే క్యారెక్టర్ కూడా మనకి రిజిస్టర్ అయితే అవుతుంది. సో ఆ ఎమోషన్ అన్నది మనకి ఎండ్ వరకు మనం అయితే ట్రావెల్ అయితే అవుతాం. ఈ విషయంలో డైరెక్టర్ కూడా బాగా సక్సెస్ అయితే అయ్యారు. సో ఈ మూవీ అయితే నెంబర్ 1 మూవీ. సో నేను ఇప్పుడు చెప్పినవి కూడా జస్ట్ ఆర్డర్ వైజ్ గా చెప్పాను, కానీ దేనికి నేను ర్యాంకింగ్ అయితే నేనైతే ఇవ్వట్లేదు. కలెక్షన్స్ ఇంకా చాలా మంచి మూవీస్ కి వచ్చాయి. జైలర్ మూవీకి వచ్చింది, జవాన్ మూవీ, పఠాన్ మూవీ, ఇలా చాలా అయితే వచ్చాయి. సో కలెక్షన్స్ వస్తే మంచి మూవీ అని కాదు, కలెక్షన్స్ రాకపోతే చెత్త మూవీ అని కాదు. సో మూవీస్ ఏవి మనకి డీప్ గా నచ్చుతున్నాయి మన హార్ట్ కి అన్నది కానీ చూసామంటే ఆ విధంగా చెప్పిన లిస్ట్ మాత్రమే ఇది. సో మీకు ఇంకా ఏ మూవీస్ బాగా నచ్చే 2023లో కింద కామెంట్ అయితే చేయండి. సో దట్స్ ద వీడియో గైస్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.